ఒక మాట ఉంది, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత అది మనోహరం అండి. ఇట్స్ బ్యూటిఫుల్ థింగ్. దేని ఎందు ఐక్యత కలిగి ఉండాలి? ఎందులోనట ఐక్యత? ఎందులో? చాలా మంది ఐక్యత ఎక్కడ వస్తుంది? హల్లెలూయా. కానీ మన లోకంలో చూసే ఐక్యతలు ఎక్కడ వస్తాయంటే నీళ్ళ కుళాయి దగ్గర. అక్కడే ఒక గ్రామము 2 పార్టీలుగా మార్చబడుతుంది కదా. రేషన్ షాపుల దగ్గర ఒక గ్రామం 2 భాగాలుగా మార్చబడుతుంది, 2 పార్టీలు అవుతుంది. మా పలానా సహోదరిని ఇలా అన్నదంట, పలానా ఆమె వేరు, మేము వేరు, 2 పార్టీలు అవుతాయి అన్నమాట. కానీ ఐక్యత అనేది అక్కడ కాదు. దేవుని స్తుతించుటలో హెర్మోను మీద కూర్చి ఎక్కడికి వస్తుందంటే అది మృత సముద్రం కింద వరకు పారుతుందంట. ఆ యొక్క మంచు, అది మంచు ఏం చేస్తుందంటే ఆశీర్వాదం కలిగిస్తుంది. దేవుని స్తోత్రం. మంచి ఐక్యత గురించి మాట్లాడుకున్నాం. మెటుకు మరి స్త్రీలందరినీ ఉద్దేశించి మాట్లాడేంత పెద్ద గొప్పనేం కాదు, కానీ అంత అనుభవజ్ఞునేం కాదు. నా ముందు అనుభవజ్ఞులు, వయసులో పెద్దవారు, అన్ని తెలిసిన వారు మన నా ముందున్నా కానీ దేవుడిచ్చినటువంటి ప్రేరణ చేత కొన్ని నిమిషాలు మాత్రం మీ యొక్క సమయాన్ని తీసుకుని మిమ్మల్ని మీ యొక్క ఆత్మను బలపరచాలని, పరిశుద్ధాత్మ సహాయం నేను కోరుకోవాలని ఆశపడతా ఉన్నాను. ప్రియులారా, మరి ఈ యొక్క బైబిల్ గ్రంథం మొత్తం మీద 2 స్త్రీమూర్తుల గురించి వ్రాయబడింది. వారి పేరు మీద మరి గ్రంథాలు కూడా వ్రాయబడ్డాయి. చరిత్రలో మన కోసం కొన్ని పేజీలు ఉండాలన్నాడు ఒక కవి కదా. మరి చరిత్రలో పేజీలు ఉంచుకున్న వారు, దేవుని జీవ గ్రంథంలో కూడా పేజీలు ఉంచుకున్న వాళ్ళు 2 స్త్రీలు ఉన్నారు, 2 అక్కలు ఉన్నారు. వారి పేర్లు ఏంటి చెప్పండమ్మా? రూతు, ఎస్తేరు. రూతు మనకి ఏం చూపిస్తా ఉందంటే, రూతు జీవితం మనకి ఏం చూపిస్తా ఉందంటే యేసుక్రీస్తు వారి పునరుత్థాన శక్తిని మనకు చూపిస్తా ఉంది. యెషయా మొద్దు నుండి చిగురు వచ్చినటువంటి ఆ యొక్క లేఖనాన్ని, ఆ యొక్క వాగ్దానాన్ని రూతు జీవితం మనకు చూపిస్తా ఉండుంటే, మరి ఎస్తేరు యొక్క జీవితం ఏం చూపిస్తుందంటే క్రీస్తు యొక్క త్యాగాన్ని మనకు చూపిస్తుంది. ఇవాళ ఐజాక్ అనే పేరు మీద ఒక గ్రంథం రాయబడితే ఐజాక్ గొప్పతనం కాదు, దానిని ఎవరైతే రాశారో వారికి ఇచ్చినటువంటి స్థాయి, ఆ యొక్క ఉన్నతమైన స్థాయి అలాంటిది. దేవుని దృష్టిలో ఆ దినాన ఎస్తేరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రశంసించబడ్డాయి కాబట్టి దేవుడు ప్రశంసిస్తూ ఆవిడ పేరుని అక్కడ రాయటం జరిగింది. ఎస్తేరు గురించి మనం ఇవాళ ఒకసారి ధ్యానం చేసుకుందాం. ఎస్తేరు గురించి చదివి అర్థం చేసుకునేటువంటి సమయం మన దగ్గర లేదు, కానీ ఆ యొక్క ఉపోద్ఘాతం అంతా ఎలా ఉంటుందంటే, విషయం ఏమైందంటే దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకి, యూదులకి శ్రమ వచ్చింది. ఎందుకు వచ్చింది నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నామా. మీ అందరికీ వాక్యం తెలుసు, మీరు తర్వాత చదువుకోండి. ద్వితీయోపదేశ కాండపు గ్రంథము నుంచి, దినవృత్తాంతముల గ్రంథము నుండి రాజుల సమయం వరకు, అంటే రాజైన యోషియా ఏలుబడి వరకు కూడా రాజ్యం చాలా ప్రశాంతంగా ఉంది. నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే 15 నిమిషాలు నేను ముగించాలి. మన ముందు బల కార్యక్రమం ఉంది. చరిత్ర మీకు చెప్తున్నాను. రాజైన యోషియా పరిపాలించేటువంటి సమయం వరకు దినవృత్తాంతముల గ్రంథంలో రాయబడి ఉంటుంది. 36, 34, 35, 36 చదువుకోండి. పాఠకులు ఉన్నారు కాబట్టి, రాసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి చూడండి. ఇశ్రాయేలు రాజ్యానికి, యోధా సామ్రాజ్యానికి బ్యాడ్ టైం అనేది స్టార్ట్ అవటం 36 అధ్యాయం దినవృత్తాంతముల గ్రంథము 36 అధ్యాయంలో స్టార్ట్ అవుతుంది. అక్కడ బ్యాడ్ టైం స్టార్ట్ అయితే వాళ్ళని ఐగుప్తు రాజు మొదట కొట్టాడు. ఐగుప్తు రాజు కొట్టిన తర్వాత ఐగుప్తు రాజును మరలా జయించి నెబుకద్నెజర్ అనేటువంటి బబులోను రాజు జయించాడు. బబులోను రాజు తర్వాత పారసీకపు రాజు జయించాడు. ఒక రాజును జయించి మరొకరు, ఒక రాజును జయించి మరొకరు. ఈ వస్తువు సపోజ్ ఇది ఇశ్రాయేల్ దేశం అనుకోండి, నన్ను కొట్టి వేరొక వ్యక్తి తీసుకున్నాడు, అతన్ని కొట్టి వేరొక వ్యక్తి తీసుకున్నాడు. ఇలాగ ఇశ్రాయేల్ దేశం అనేది ఏమవుతుందంటే ఒక బంతి అయిపోయింది ప్రతి ఒక్కరి చేతిలో, శత్రువుల చేతిలో. ఎందుకు జరిగింది అంటే దేవుడు ఏం చెప్పాడంటే రాజులను శిక్షించడానికి
బుద్ధిహీనులైనటువంటి అధికారులను శిక్షించడానికి దేవుడు ఇశ్రాయేలీయుల్ని శత్రువులకు అప్పచెప్పినన్నమాట వాస్తవమే. కానీ మరలా దేవుడు దయతలిచి ఇర్మియా ప్రవక్త ద్వారా మీ దేశానికి మీరు వెళ్ళిపోయి మందిరాన్ని కట్టించుకుని బాగా బ్రతకండి అంటే ఇశ్రాయేలు ప్రజలకు కదలలేదండి అక్కడి నుంచి. ఎందుకంటే పాడుపడిపోయిన ఆ స్థలానికి మళ్ళీ ఏం వెళ్ళి బ్రతుకుతాం అని వెళ్ళటం మానేశారు. కాబట్టి దేవుడు ఏం చేశారంటే మీ చావు మీరు చావందని శత్రువుల చేతికి అప్పగించడం మొదలు పెట్టారు. వాళ్ళు అలాగ దేవునికి వ్యతిరేకంగానే తమ ప్రవర్తనను మార్చుకోకుండా దేవునికి వ్యతిరేకంగానే బ్రతుకుతూ రాజుల యొక్క అధికార వాంఛకు వారు లోనై అలాగా మొదట ఐగుప్తు రాజు చేతి నుంచి, తర్వాత నెబుకద్నెజరు రాజు, బబులోను రాజు, తర్వాత పారసీక దేశపు రాజు, అలాగా వాళ్ళు జయిస్తూనే ఉన్నారు. ఇశ్రాయేలు అనేటువంటి యొక్క జనాన్ని బాధలు పెడుతూనే ఉన్నారు. అలాంటి సమయంలో ఇప్పుడు పారసీకపు రాజు సమయంలో ఆయన పేరు ఏంటంట? అహశ్వరేషు. అహశ్వరేష్ అనేటువంటి రాజు సమయంలో ఏం జరిగిందంటే అతనికి వాళ్ళ భార్యకి మధ్యన ఏదో సమస్య వచ్చింది. భార్య భర్తల మధ్యన సమస్య వచ్చిన తర్వాత ఏమైంది? వారిద్దరూ బ్రేకప్ అవటం జరిగింది. బ్రేకప్ అయిన తర్వాత ఆ పోస్ట్ లోకి ఒకరిని తీసుకురావడానికి ప్రయత్నాలు జరిగినాయి. ఎలాగంటే ఇంతమంది అందమైనటువంటి కుమార్తెలు ఉన్నారు కదా, యమనరాండ్రు ఉన్నారు కదా, వారిలో ఒక ఆమెని అందమైన దాన్ని, యోగ్యమైన దాన్ని మనం సిద్ధపరిచి రాజుకు భార్యను చేద్దాం అని వారు సిద్ధపరచుకున్నారు. ఆమెను తీసుకొచ్చారు. 6 నెలలు శుద్ధీకరణ, 6 నెలలు ఎలా చేశారమ్మా? శుద్ధీకరణ ఎలా చేశారు చెప్పండి? ఎస్తేరుని ఎలా సిద్ధపరిచారు? మీరు మార్కెట్కి వెళ్ళాలంటే, లేకపోతే మీరు చర్చికి వెళ్ళాలంటే, మీరు ఏదన్నా పెళ్లికి వెళ్ళాలంటే ఎలా చేస్తారు? మీరు సిద్ధపడే విధానం ఎలా ఉంటది? ఫస్ట్ పౌడర్ సెంటు కొట్టుకున్న తర్వాత స్నానానికి వెళ్తారా? ఎలా చేస్తారు? మొట్టమొదట శుద్ధీకరించబడింది. మొదట ఎస్తేరు రాయబడింది కదా, ఆమెను 6 నెలలు శుద్ధీకరణ కొరకు ఆమెను పంపించారు. మరొక 6 నెలలు సుగంధ ద్రవ్యములతో పరిమళ క్రియలు ఆమెకు చేశారు. శుద్ధీకరించబడిన తర్వాత పరిమళ క్రియలు జరుగుట అనేది దేనికి సాదృశ్యం అంటే, శుద్ధీకరణ అంటే పాపములు విడిచిపెట్టి, నేను త్వరగా చెప్పుకుని వెళ్ళిపోతాను. అన్నము, పప్పు, ఆవకాయ, పెరుగు అన్ని ఒకే గిన్నెలో కలిపేస్తున్నాను, తినేయండి. ఓకే, దేవునికి స్తోత్రం. శుద్ధీకరించబడట అంటే ఏంటంటే పాపములు విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధికి వచ్చి నేను పాపినని ఒప్పుకొని నేను కడుక్కొనుట, బాప్తిస్మం తీసుకొనుట. ఎస్తేరు మొట్టమొదట శుద్ధీకరణ చేయబడింది. తదుపరి పరిమళ క్రియలు అంటే కొత్తది పూసుకుంది. అంతకు ముందు ఆమె మీద లేనిది ఆమె పూసుకుంది. వారు బాప్తిస్మం పొందిన తర్వాత అపోస్తలులు వారి మీద చేయించిన తర్వాత, అపోస్తల కార్యంలో రాయబడి ఉంది, అపోస్తలులు వారి మీద చేయించి ప్రార్థించిన తర్వాత వారి మీదకి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మను వరము వారు పొందుకున్నారు. పరిమళ క్రియలంటే పరిశుద్ధాత్మను పొందుకొనుట. ఆమె పరిమళ క్రియలు చేయబడింది 6 మాసాలు. తర్వాత ఇప్పుడు రాజును ఎదుర్కోవటానికి వెళ్ళింది. రాజును ఎదుర్కోవడానికి వెళ్ళిన తర్వాత రాజుకు ఆమె మీద కటాక్షము కలిగింది. రాజు ఆమెను పరిగ్రహించాడు. ఇది దేనికి సాదృశ్యం అంటే, కడగబడినటువంటి నీవు, పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి నీవు దేవుని ఎదుర్కొని ఆయన తీర్పు సింహాసనం ముందు నిలబడినప్పుడు నీలో ఏ మచ్చ ముడత లేకుండా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నువ్వు ప్రేరేపించబడిన దానివై నువ్వు జీవిస్తూ ఉంటే ఆయన నిన్ను చూసి తన రాజదండాన్ని ఎత్తి నిన్ను ఆయన సొంతం చేసుకుంటారు. ఇది పరలోక రాజ్య సంభవానికి సాదృశ్యం. ఇది చాలా పెద్ద వర్తమానం. కొన్ని దినాలు, మాసాలు చెప్పుకోవాలి కానీ వివరించి చెప్పేస్తా ఉన్నాను, సమయం అంత ఉంటుంది. ప్రియులారా, ఇటు మనం విశ్వాస జీవితాన్ని కంపేర్ చేసుకుంటారు, ఎస్తేరుని చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ వరకు జరిగింది. ఆమె రాజు సన్నిధికి వెళ్ళింది. రాజు సన్నిధికి వెళ్ళిన తర్వాత రాజుకు సొంతమైంది. రాణిగా ఇప్పుడు ఆమె చేర్చబడింది. ఎక్కడి నుంచి? ఒక బానిస కుటుంబం నుంచి రాణి స్థాయికి, రాజు యొక్క అంతఃపురంలోకి దేవుని కృప ద్వారా ఎలాగైతే ఎస్తేరు
వెళ్ళిపోయింది. ఇప్పుడు వచ్చింది ఆమెకు చేయవలసినటువంటి పని. యూదుల మీద ఒక దుర్మార్గుడు, వాని పేరేంటి, హామాన్ అనేటువంటి వాడు కుట్ర చేసి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలుని యూదుల్ని హింసించాలని ఆశపడినప్పుడు మరి ఆ రాజు ఏం చేశాడంటే అతనికి అధికారాన్ని అప్పగించడం మనం చూస్తాం. అధికారం అప్పగించబడిన తర్వాత ఇప్పుడు యూదుల మీదకి వచ్చినటువంటి హింసను తప్పించవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ యూదుల కొరకు పోరాడే వాళ్ళు ఎవరు లేరు. అప్పుడు మొర్దెకై అనేటువంటి ఎస్తేరు యొక్క అన్న ఎస్తేరుతో మాట్లాడుతున్నాడు. ఇది మన మూలవాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువుకుందాం. మొర్దెకై ఎస్తేరుతో ఇలా మాట్లాడాడు. రాజనగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు గనురాలువని, నీవు తప్పించుకోగలవని నువ్వు అనుకుంటున్నావేమో. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటే గనక యూదులకు సహాయం, విడుదల ఏదో ఒక చోట నుంచి వస్తుంది. కన్ఫర్మ్, దేవుడు విడిచిపెట్టడం వచ్చును. గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించిపోతారు. నీవు ఈ సమయమును బట్టియే ఈ రాజ్యమునకు వచ్చావేమో. ఒక్కసారి ఆలోచించుకో. ఓ ఎస్తేరు, నేను కడగబడ్డాను, నేను సెంటు పూయబడ్డాను, నేను అందాల పోటీల్లో గెలిచాను, గెలిచి రాజు అంతఃపురానికి వచ్చాను. ఇక నాకు ఎదురు లేదులే, నాకు తిరగలేదులే. మంజోలికి వద్దాం. నేను బాప్తిసం తీసేసుకున్నాను, నేను రక్షణ పొందేసాను, నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను, నేను దేవునితో మంచి సంబంధం కలిగి ఉన్నాను, నేను మంచిగా పాటలు పాడగలుగుతున్నాను, నేను మంచిగా వాక్యం చెప్పగలుగుతున్నాను, నేను మంచిగా దేవుని కార్యాలు చేయగలుగుతున్నాను. చాలే, ఇంతేనా? నీ మట్టుకు నీకు జరిగిపోతుంటే చాలా. ఎస్తేరు, నీ మట్టుకు నీకు కథ జరిగిపోతుంది కదా అనుకుంటా ఉన్నావేమో. గుర్తుంచుకో, ఇప్పుడు నీ ప్రజలకు సమస్య వచ్చింది. నీ ప్రజలు, కొన్ని లక్షల మంది ప్రజలు, అవును, వారు తప్పు చేసిన వాళ్ళే, వారు దేవునికి వ్యతిరేకంగా చేసిన వాళ్ళు. అందుకే దేవుడు వారి మీదకి శిక్షించాడు. వారి మీదకి శిక్షణ అనుమతించింది దేవుడే, వాస్తవమే. దేవుని ఆజ్ఞ లేదే ఏ శత్రువు వారి మీదకి రాడు, వాస్తవమే. దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించాడు, వాస్తవమే. మనం అనుకుంటా ఉంటాం శ్రమల్లో ఉన్న వాళ్ళని చూసి, లేకపోతే తమ పరిస్థితిని చక్కబెట్టుకోకుండా లోపాల్లోనే ఉంటూ లోకపరంగానే జీవిస్తూ ఉన్న వాళ్ళని అనుకుంటాం. మన భక్తి ఎక్కువ అయిపోయినప్పుడు, అంటే ఏమంటానంటే దాన్ని భక్తి మనకు వెరితలా వేసేస్తాం అన్నమాట. భక్తి కేకలేసేస్తుంటది అన్నమాట లోపల నుంచి. మనకి అంత భక్తి పనులు అయిపోయి అనుకుంటా ఉంటాం. ఎవరైనా తప్పులో ఉంటే దౌర్భాగ్యుడు బతుకంతే, వాడు అలా నాశనం అయిపోతాడు. అంతే, దేవుడు కూడా మార్చడం అంటే అంటాడు. హల్లెలూయా. ఇప్పుడు హల్లెలూయా చెప్పచ్చా? చెప్పకూడదు. కానీ నిర్గమకాండంలో రాయబడి ఉన్నది. నేను రిఫరెన్స్లు మీకోసం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నానమ్మా, తర్వాత చదివి మీకు అర్థమయ్యేలా చెప్పండి. ఇది నా మనవి. తెగులొచ్చి 85,000 మంది చచ్చిపోయినప్పటికీ ఎక్కడ? ఐగుప్తు అరణ్యంలో. వెంటనే దేవుడు ఏమన్నాడు? అహరోను, ఏంటి నిలబడి చూస్తున్నావు? ఏం చేయాలి నువ్వు? ధూపాగ్ని తీసుకుని పరుగెత్తుకొని వెళ్ళి చచ్చిన వారికి
బ్రతుకున్న వారి మధ్యకి నిలవబడి ధూపం వేస్తూ ప్రార్థన చెయ్యి. దేవుడికి తెలియదంటే క్షమించి వాళ్ళని రక్షించాలని. ఎవరో వచ్చి ప్రార్థన చేస్తే అప్పుడు ఈయన రక్షిస్తాడా? అది మళ్ళీ ఈయన చెప్తాడా? వాళ్ళకంటే ఇది దేవుని స్టైల్. ఆయనే శాపాన్ని ఇస్తారు, ఆయనే నిన్ను శ్రమలకు అప్పగిస్తారు. నువ్వు ప్రార్థన చేస్తే ఆయన కరిగిపోతారు. హల్లెలూయా. అది ఆయన స్టైలు, ఆయన తత్వం. మనం మార్చగలమా? ఆయనకి నీ ప్రార్థన కావాలి, నువ్వు ప్రార్థించాలని ఇదంతా. నువ్వు ఆయన పాదాలు పట్టుకుని బ్రతిమలాడాలని ఆయన బాధ అంతా. అది మాత్రం చేయం మనం. ఆయనట ఉదయం లేచి పెందల కడనే లేచి చెప్పుతూ వచ్చినా గాని ప్రజలు వినట్లేదట. ప్రార్థన ఎందుకు చేయాలి? చనిపోతున్న వారికి, నీ బ్రతుకున్న వారి మధ్యకి నిలబడి ధూపార్తిని తీసుకుని నువ్వు ప్రార్థన చేయ ఆహారం అని చెబితే వెంటనే ఆహారం పరిగెత్తుకుని వెళ్ళి ధూపార్తిని తీసుకుని దాంట్లో సాంబ్రాన్ని వేసి ధూపం వేస్తూ, అయ్యా ఇక నువ్వు చల్లబడు నాయన, నీ యొక్క ఉగ్రత తట్టుకోలేము, ఇదిగో కొన్ని లక్షల మంది చనిపోయారని ప్రార్థన చేస్తే అప్పుడు తెగులు ఆగింది. అదే విధంగా మనల్ని ఏం చేయమంటున్నాడు? చచ్చిపోతున్న వాడిని చూసి, నరకంలోకి వెళ్ళిపోతున్నామని చూసి, పాపంలో ఉన్నవాడిని చూసి దౌర్భాగ్యుడింతే, నా భక్తి నాకు అంటే మనం ఎక్కువ భక్తి పరులు అయిపోయినప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి. దేవుడు మనల్ని కొన్నిసార్లు ఎందుకు లోపాలకు అప్పగిస్తాడో తెలుసా? భక్తుడు అంటాడు, పౌలు అంటారు, నేను హెచ్చిపోకుండా నిమిత్తము, హెచ్చిపోతే నాకు వచ్చిన సమస్యలను కూడా నేను సరిచేసేసుకోగలిగితే నా ముందు లోపాలు ఉన్న వాళ్ళు ఎలా కనపడతారు? నొప్పులు ఉన్న వాళ్ళు, బాధలు ఉన్న వాళ్ళు ఎలా కనపడతారు? హీనంగా కనపడతారు. సో నన్ను ఆ గాఢాంధకారపు లోయల్లో ఎందుకు నడిపిస్తాడు? నేను తెలుసుకోవాలని. నాలో లోపాలు ఎందుకు పెట్టాడు? నా వలే లోపంలో ఉన్న వారి గురించి నేను ఆలోచించగలగాలి. నాలో ఏ లోపం లేకపోతే నేను యేసు ప్రభు తర్వాత అయిపోతాను కదా. మనం యేసు ప్రభువులో కాదు, మనము నరులం. కాబట్టి ఎస్తేరుకి ఒక హెచ్చరిక ఇవ్వబడుతుంది. మొర్దెకై నుంచి నువ్వు విశ్వాసం అనుకుంటా ఉన్నావేమో, నువ్వు సేఫ్ ప్లేస్ లో ఉన్నాను అనుకుంటున్నా ఉన్నావేమో, నీ భక్తి నీకు చాలే అనుకుంటా ఉన్నావేమో, ఎవరెలా పోతే పోన్లే అనుకుంటా ఉన్నావేమో. అందుకు కాదు నువ్వు పిలువబడింది ఎస్తేరు. నువ్వు బానిస బ్రతుకు నుంచి అంతఃపురానికి ఎందుకు పిలువబడ్డావంటే నీ కొరకు ఒక కార్యము సిద్ధపరచబడింది. ఈ సమయంలో నువ్వు మాట్లాడి తీరాలి. యూ హ్యావ్ టు స్పీక్ అవుట్, యూ హ్యావ్ టు డూ సంథింగ్. నువ్వేదో చేయటానికి ఇక్కడికి పిలువబడ్డావు, నువ్వు కూర్చుంటానికి కాదు. నువ్వు కంఫర్ట్ గా ఉన్నావులే, నేను చక్కగా ఉన్నానులే, నాకు అన్ని కుదిరినీలే అనుకుంటానికి కాదు. నువ్వు ఎందుకు పిలువబడ్డావంటే నీ దీన స్థితి నుంచి ఉన్నత స్థానానికి నువ్వు ఎందుకు పిలువబడ్డావంటే దీనులైన వారి కొరకు నువ్వు పని చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. దీనులైన వారి కోసం పని చేయడానికి నేను ఇక్కడికి పిలిచాడు దేవుడు. ఒకప్పుడు దుర్మార్గమైనటువంటి స్థితిలో ఉన్నావు, ఒకప్పుడు దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నావు, కానీ వాళ్ళ యోగ్యమైన స్థితిలో ఉన్నావు. ఉన్నతమైనటువంటి స్థితిలోకి దేవుడు నడిపించాడు. 10 మందికి చెప్పే స్థితిలో నిన్ను పెట్టాడు, 10 మందికి సహాయం చేసే స్థితిలో నిన్ను పెట్టాడు, 10 మందికి దానం చేయగలిగినటువంటి స్థితిలో నీవు ఉన్నావు, 10 మందికి నువ్వు విసిరి ఇవ్వగలిగినటువంటి స్థితిలో నీవు ఉన్నావంటే ఎందుకున్నావంటే నీవు సంతోషపడిపోయి చాలే నాకు ఇది అనుకోవటానికి కాదు. యూ హ్యావ్ టు డూ సంథింగ్. దిస్ ఈస్ ద రైట్ టైం. అమ్మా ఎస్సారు, ఇది సరైన సమయము, నువ్వు నిర్ణయం తీసుకునేటువంటి సమయము, నువ్వు ముందుకు అడిగేయవలసినటువంటి సమయము, ఖాళీగా కూర్చునే సమయం కాదమ్మా అని మొర్దెకైకి చెప్తే, మొర్దెకై చెబితే ఎస్తేరు వెంటనే మెలకువైంది. ఆమె అంతకుముందు చిన్న ప్రయత్నం చేసింది. ఏమని? రాజు దగ్గరికి వెళ్దాంలే, మాట్లాడదాంలే అనుకుంది. కానీ అంట వాళ్ళ ఆయన అంట 30 రోజుల నుంచి మాట్లాడలేదంట ఆవిడతో. పాపం ఆయన మాట్లాడితే మాట్లాడతాను అని అనుకుంటుంది. నో, నీకు వీలున్నప్పుడు చేసేది కాదు సాయం, నీకు వీలున్నప్పుడు చేసేది కాదు సాహసం, నీకు వీలున్నప్పుడు చేసేది కాదు ఏంటి అడ్వాన్సెస్. నీకు వీలున్నా లేకపోయినా అననుకూల పరిస్థితుల్లో కూడా నువ్వు సాధించగలవు. హల్లెలూయా. సాధించాలి. మనల్ని దేవుడు ఎలా చేశాడంటే జయశీలుగా, కాలు విరిగిపోయినా కాలు పట్టుకుని వదలలేదంట. హల్లెలూయా. కాలు విరిగిపోయినా కాలు పట్టుకుని వదలలేదంట. అందుకని దేవుడు ఏమన్నాడు? జయించారు అబ్బాయి. ఎవరిని?
యాకోబు కాలు బాగున్నప్పుడు కాదు నువ్వు పెరుగులాడేది, కాలు విరిగిపోయిన. దెబ్బలు తగులుతాయి, విశ్వాసంలో దెబ్బలు తగలవా? మామూలుగా తగలవు, తగులుతాయి. కాలు విరిగిపోయినా వదలకపోతే దేవుడు అన్నాడు. ఒక్క విషయం, ఒక్క ప్రశ్న, దేవుడు ఓడిపోతాడా? మరి యాకోబుని ఏమన్నాడు? నీవు దేవునితో పోరాడి గెలిచావు. ఎక్కడ గెలిచావు? కత్తి పట్టుకున్నా పొడిసేసి గెలిచావా? లేక దేనిలో ఎలా గెలిచావు? పట్టుకుంటంలో గెలిచావు, ప్రార్థించడంలో గెలిచావు, పెనుగులాడటంలో గెలిచావు. నువ్వు పెనుగులాడుతూ ఉంటానంట ఆయన ఓడిపోతాడంట. హల్లెలూయా. ఓడిపోవడానికి ఇష్టపడతాడంట ఆయన, ఆయనకి సంతోషం అంట. ఆయన అలాగా ఓడిపోయి నిన్ను గెలిపించడానికి మరి ఆయన ఓడిపోవాలి. హల్లెలూయా. నిన్ను గెలిపించడానికి ప్రభువు ఓడిపోయాడు. ఎక్కడ ఓడిపోలేదు, ఆయన గెలిచిన వాడే. నిన్ను బ్రతికించడానికి ఆయన శిలువలో చనిపోయాడు కదా. అదే రీతిగా నిన్ను గెలిపించడానికి అననుకూల పరిస్థితుల్లో కాదు, అనుకూల పరిస్థితుల్లో కాదు, పరిస్థితులు బాగోపోయినప్పుడు కూడా నువ్వు పోరాడాలి. వెంటనే ఒక పని చేసింది. ఏం చేసింది? తర్వాత చదవమ్మా, తర్వాత చదువు. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లా అందరూ ఆ సహోదరుతో కలిపి చెప్పండి. నీవు పోయి శోషణ అంటే అర్థం ఏంటంటే, శోషణ అంటే గోడలు కలిగినది, లేకపోతే కోట, లేకపోతే సంరక్షణ కలిగినటువంటి స్థలము. శోషణ అంటే అర్థం అది. ఓకే, నీవు సంరక్షణ కలిగినటువంటి స్థలమునకు పోయి నీకు కనబడిన ఎవరిని? యూదులనందరినీ కంటికి కనిపి బంధువులు మాత్రం కాస్తున్నా. మనం చర్చికి వెళ్తున్నప్పుడు మనకు కావాల్సిన వాళ్ళకి ఫోన్ చేస్తాం. పక్కవాడు అంటది, దానికి వెళ్ళిన ఫోన్ నాకు ఎందుకు రాలేదు. నన్ను కూడా అంటారు, ఆవిడకి ఏం చేస్తాడు బాబు ఫోన్, ఆవిడకి చేశారమ్మంటాడు, ఏమని చేయడు. అది కాదు, కనపడిన వారందరినీ, మా బాధ అదే, అందరూ కావాలి మాకు, కానీ కొందరిని ముందుకు తోస్తాం, అమ్మ పిలిచికి రండి అని. అందరికీ అందుబాటులో ఉండవు కదా. ఒక ఆయన రాత్రి నా మీద పెద్దలు అందేశారు, నువ్వు అందుబాటులో ఉండలేదు బ్రదరు, అందుబాటులో ఉండలేదు. అవును, అందరికీ ఒక వస్తువు అందరికీ అందుబాటులో ఎలా ఉండగలను? నేను ఈవిడికి అందినంత మీకు అందగలనా? హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఏమంటా ఉన్నది? నీకు కనబడిన అన్నా, నీకు కనిపించిన నెల్లా ఇదే పని, సమాజ మందిరానికి సమకూర్చి. ఇప్పుడు ఒక మాట, ఎక్కడికి వెళ్ళిపోయాలంట జనాల్ని? శోషణ కోటకెళ్ళి చెప్పాలంట. శోషణ కోటకెళ్ళి చెప్పాలి. గోడలు ఎక్కడ ఉంటాయి? మన ఇంటికి గోడలు. ఇది ఏంటంటే ఇల్లు అని అర్థం. శోషణ గోడలు కలిగినటువంటి స్థలం, రక్షణ కలిగినటువంటి స్థలం ఇల్లు, శోషణ. ఓకే, ఇప్పుడు వారిని ఎక్కడికి పిలవమంటుంది? సమాజ మందిరం. సమాజ మందిరం అంటే వేరు వేరు అందరూ ఉంటారు. కోటలో రాజుగారు ఒక్కరే ఉంటారు. కోట రాజు కుటుంబానికే కడతారు, అందరికీ కట్టరు కదా. ఇప్పుడు ఆ శోషణను ఏమంటున్నాం? ఇల్లు అంటున్నాం. ఓకే, మీ ఇల్లు అనుకోండి. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎక్కడికి పిలవాలంట? నేను అర్థాలు ఉపమానాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, సామాన్యం లేదు. హల్లెలూయా. దేవుని చిత్తం అయితే ఇవన్నీ వినాలంటే మరలా రండి. టు బి కంటిన్యూడ్. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలంట? సమాజ మందిరం అంటే ఏంటమ్మా? హల్లెలూయా. ప్రార్థన జరుగు స్థలానికి పిలిచి ఏం చేయాలంట? సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి ఉడికిలు పెట్టు. 3 రోజులు మీటింగ్లు పెట్టు. ఎవరైనా పెడుతున్నారు ఏదైనా కార్యక్రమాలు? 3 రోజులు మీటింగ్లు పెడుతున్నారా? మీరు మీ చుట్టాలందరినీ పిలిచి ఇంటింటికి వెళ్ళి పిలిచి 3 రోజులు మీటింగ్లు పెడుతున్నారా? ఏదైనా కార్యక్రమానికి మీరు కోవిడ్కి వచ్చినప్పుడు మీటింగ్ పెట్టుకుని వచ్చారా? మళ్ళీ ఇంటికి అందరూ మీటింగ్ పెట్టుకుంటారా? పెట్టుకోండి. ఆ స్థానిక సంఘం పాస్టర్ పాపం మీరు ఎంతో కొంత ఏదో కొంచెం సహాయపడతారని చూస్తా ఉంటాడు పాపం. మీరు ఇక్కడ 100 దినాలు 5 దినాలు 10 దినాలు కానుకలు ఇచ్చేసి అన్నులు ఇస్తే పాపం బాగోదు. ఇంటికి వెళ్ళిన ప్రతి ఒక్కరు మీటింగ్ పెట్టుకుంటామన్నా చేయొద్దండి.
హల్లెలూయా. ఇంటికి ప్రతి ఒక్కరు కష్టమైనా కానీ ఖర్చు అనుకునైనా పాస్టర్ గారిని పిలిచి ఆయనకు రోజు భోజనం పెట్టి ఒక 500 చేతిలో పెట్టి 1000 రూపాయలు చేతిలో పెట్టి ఉన్న వాళ్ళు 2000 చేతిలో పెట్టి పంపించండి దేవుని మీకు. హల్లెలూయా హల్లెలూయా. మధ్య మధ్యలో ఇలాంటి సూచనలు కూడా పడతాయి. హల్లెలూయా హల్లెలూయా. పెద్ద అవుతున్నారు అక్కడి నుంచి. హల్లెలూయా. ఇప్పుడు ఏంటి ఏమనుకుంటున్నాం? ఇంటింటికి వెళ్ళి జనాలను తీసుకుని మందిరానికి తీసుకొచ్చి ప్రార్థన చేయించు. ఎందుకు ప్రార్థన చేయాలి? సమస్య వచ్చి పడింది. మనం బానే ఉన్నాం. మనం చక్కగా ప్రతి శుక్రవారం కూడుకున్నాం. తమ్ముడు ఏదో బిర్యానీ వండుతున్నాడు, తింటున్నాం, చక్కగా ఉంటుంది, బాగుంది. కానీ సమస్యల్లో ఉన్న వారి పరిస్థితి ఏంటి? నీకు పట్టదా? దేవుని మందిరానికి వచ్చి కంఫర్ట్ గా కూర్చోడానికి కాదు, యూ హ్యావ్ టు స్పీక్ అవుట్ నౌ. నువ్వు మాట్లాడాలి వాళ్ళ, నీవేదో ఒక నిర్ణయం తీసుకోవాలి వాళ్ళ. చదువునానా? యూదులందరినీ సమకూర్చి చేయకండి. ఓకే, ఉపవాసం ఉండండి. ఓకే, మనకి బిర్యానీ ఉంది, డోంట్ వరీ. ఓకే, నేనును మీరు మాత్రమే ప్రార్థన చేయండి. ఏదైనా సమస్య పాస్టర్ గారికి ప్రార్థన, సాయి గారు బలంగా ప్రార్థన చేయండి, నాకు బలంగా సమస్య ఉందని మనం పడుకోవడం కాదు. నేనును నా పనికత్తులను ఉపవాసం ఉందును. ఒక్కవేళ మా మామ ఒప్పుకుంటేనే ప్రార్థన చేస్తాను, ఒకవేళ మా బాబా ప్రార్థనకు అవకాశం ఇస్తేనే చేస్తాను కాదు. న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నా నేను రాజు వద్దకు ప్రవేశిస్తాను. ఈ మాట నాకు చాలా ఇష్టం. అందరూ కలిపి చెప్పండి. చెప్పరా తర్వాత? నేను నశిస్తాను. ఐ నెవర్ మైండ్. నేను నశిస్తాను. ఈ పోరాటం నన్ను 4 తన్నులు తింటాను. ప్రార్థన మాత్రం మీరు ప్రార్థన చేయండి. మన ముందున్నటువంటి సమస్య కోసం ప్రార్థన చేయండి. మనం అనుకుంటూ తగలబెట్టేశారు. ఎంతమంది ప్రార్థన చేశారు ఏడుస్తూ? మన ఇజ్రాయెల్ మీద బాంబు వేశారు. ఎంతమంది ప్రార్థన చేశారు ఏడుస్తూ? హల్లెలూయా. నా ప్రజలు, నా జనము నశించిపోతా ఉన్నారు. దావీదు అంటాడో తప్పు కప్పుకోవడానికి యూరియా మంచి పారంసాన్ని కట్టుకొచ్చారు, తాగు, చికెన్ ఫ్రై చేయించారు, తిను, పక్కన మీ వెళ్ళు, హ్యాపీగా 4 రోజులు పడుకుని రెస్ట్ తీసుకోంటే రాజు ఏమంటాడు? బుద్ధుందా నీకు? బుద్ధుందా? నా ప్రజలు యుద్ధ రంగమందు ఉన్నారు. నా యొక్క సైన్యాధిపతి అక్కడ మరణానికి ఎదురుగా, బల్లేలకు తోటాలకు ఎదురుగా నిలబడి అక్కడ యుద్ధ సన్నద్ధిలో నిలబడి ఉంటే తినుటకును తాగుటకును ఇది సమయమా? మనం అనుకుంటాం తింటాం తాగటం అనుకుంటాం కదా, చాలా సందర్భాలు. తినుటకు త్రాగుటకు ఇది సమయమా? నశించిపోతుంది లోకం, నశించిపోతున్నాయి మన కుటుంబాలు. మన బిడ్డలు దురవస్థలో ఉన్నారు, మన బిడ్డలు దుర్వ్యసనాలకు లోనైపోతా ఉన్నారు. మన తల్లిదండ్రులకు ఇంకా రక్షణ లేదు. మన భర్తలు ఎక్కడ సంచరిస్తా ఉన్నారో మనకి తెలియదు. ఇంకా విడిచి వచ్చాం. సమస్య ఏం చేస్తా ఉందంట? మరణము కిటికీలు గుండా ఎక్కుతుందంట. ఇప్పుడు నువ్వేం చేయాలంటే రోదనము చేయాలి. మనం చదువుకున్నాం, తెలివి గల స్త్రీలను పిలువనంపండి. వాళ్ళు ఏం చేయాలంటే రోదన ధ్వని చేయట మనకు నేర్పిస్తారు. నువ్వు రోదన చేయవలసిన సమయం కంఫర్ట్ గా కూర్చోడానికి కాదు. అయ్యా థ్యాంక్స్ నాయన, ఇవాళ బిర్యానీ పెట్టావు, హ్యాపీగా ఉన్నది నాయన, జీతం వచ్చింది, ఇంటికి పంపించుకున్నాను ప్రభు, చాలా సంతోషం నాయన, పిల్లడు పాస్ అయ్యాడు, పిల్లలు పాస్ అయింది, హ్యాపీ నాయన. మా ఆయన కూడా వాళ్ళు చక్కగా మాట్లాడాడు, ఫోన్ చేసిన హ్యాపీ నాయన. మా ఆవిడ వారు ఎలాంటి తలపొడి తీసుకురాలేదైనా హ్యాపీ నాయన. ఇది కాదు, అయ్యా నువ్వు జీతం ఇచ్చావు అన్నా పక్కన పెట్టు, నీ ఇంటికి పంపించు, ఖర్చు పెట్టు, హ్యాపీ. కానీ ప్రార్థన చేయి, అయ్యా ఇదిగో దీనిలో నుంచి నేనేమి తీయగలను. నేనైతే ప్రార్థన చేయలేకపోతున్నాను. ప్రార్థన చేసే సేవకుడు నన్ను ఇంటి దగ్గర, వాడు ప్రతిరోజు నా ఇంట్లో పెళ్లి అయితే వస్తాడు, నా ఇంట్లో చావు అయితే వస్తాడు, నా ఇంట్లో ఏదైనా అయితే వస్తున్నాడు. నేను సేవ చేయలేకపోతా ఉన్నాను. సేవ చేసేవాడికి ఎంతో కొంత నీ వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి.
సమస్యలు ఉన్న వారిని ప్రజలను రక్షించుకోవడానికి నువ్వు నిర్ణయము తీసుకోవాలి. ఎస్తేరు ఏం చేసిందంటే, నేను నశిస్తాను, నష్టం లేదు, కానీ నేను ఒక నిర్ణయం తీసుకుంటాను. ఏం చేస్తానంటే, నా ప్రజల కొరకు నేను ప్రతినిధిగా ఇవాళ నిలబడతాను. ఎవరి ముందు తన పనిలో నిపుణత గలవాణిని చూచితవా వాడు సామాన్యుల ముందు కాదు కానీ రాజుల ముందు నిలబడతాడు. హల్లెలూయా. నీవు తెగింపు కలిగి దేవుడి కోసం పనిచేయడానికి సిద్ధపడితే దేవుని రాజుల ముందు నిలబడతాడు. హల్లెలూయా. ఒక రాజుతో, ఒక అధికారితో నువ్వు మాట్లాడగలవా ఇవాళ నీ ప్రజల కోసం? అయ్యా, నా ప్రజలకు ఇలాగా నష్టం జరుగుతుంది, నా ప్రజలకు ఇలాగా సరైన విలువ లేదు, మాట్లాడగలిగిన శక్తి దమ్ము ఎప్పుడు వస్తుంది అంటే, నీవు నిర్ణయించుకుని ముందుకు అడుగేసినట్టు. నీ సంఘంలో, నీ కుటుంబంలో జరుగుతున్నటువంటి యొక్క వేదనకరమైనటువంటి పరిస్థితులన్నిటి గురించి నువ్వు ప్రార్థన చేయటానికి, ఏదైనా చేయటానికి ఏం చేసింది ఎస్తేరు? ప్రార్థన చేయడానికి, అనేక మందిని పురుగొల్పడానికి, అనేక మందిని సమకూర్చడానికి ఇష్టపడింది. తద్వారా ఏం చేయబడింది అంటే, ఆమె రక్షించబడింది, తన జాతిని రక్షించుకుంది, మరి ముఖ్యంగా ఆమె ప్రశంసించబడింది. సామెతల గ్రంథంలో రాయబడింది. ఏమంటదంట? దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి స్త్రీ ఏం చేయబడుతుందంట? కొనియాడబడుతుందంట. ఆమె కార్యాలు ఎక్కడ పొగడబడతాయంట? సెంటర్ లో పొగుడతారంట. ఎక్కడ? ఇంటి గ్రామాల్లో కాదు, మెయిన్ ప్లేసుల్లో నిలబడి, గవర్నీల యొక్క, గవర్న అంటే ఎంట్రన్స్ ప్లేస్, ఊరు పొలిమేరలో చెప్పుకుంటారంట, ఆవిడ కోసం సంతలో చెప్పుకుంటారు, పలానా ఇలాగంట కదా, నలుగురు కూర్చుని చెప్పుకుంటారంట, నలుగురు సంభాషించుకుంటారంట. భయభక్తులు కలిగి దేవుని మీద ఆధారం. ఇంకో విషయం ఏంటి తెలుసా? ఎస్తేరు గ్రంథంలో దేవుడు అన్న మాట ఎక్కడ రాయలేదు. దేవుడు అనే మాట ఎక్కడ రాయలేదు. కానీ జరిగిందంతా కూడా దేవుని మీద ఆనుకునే. దేవుడు అనేటువంటి మాట ప్రతి ఒక్కరికి వచ్చిన బాధ, ప్రతిదానికి దేవుడా 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 దేవుడా, దేవుని చిత్తమైతే బ్రదర్, దేవుని స్తోత్రం బ్రదర్, అందుకే ప్రభు అనేవాడు పర్లోక రాజ్యం చేత. కానీ చిత్తం నెరవేర్చేస్తే సరిపోతే ఆహ్వానం ప్రయోజనం అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఇందుని బట్టి మనము నేర్చుకున్న పాఠం ఏమిటి ఇవ్వాలంటే మనం ముగించుకుంటున్నాం. ఇందుని బట్టి అయ్యగారు మళ్ళీ వేరే చోట వారికి వేరే సహవాసం ఉంది, అక్కడ వారు కార్యక్రమాలు చేయాలి. ఇందుని బట్టి, ఈ ఎస్తేరు గ్రంథ ధ్యానాన్ని బట్టి, ఇంతకు మునుపు సహోదరి పలికినటువంటి యొక్క పలుకులను బట్టి మనము ఇవాళ నేర్చుకునేది ఏంటంటే, నీవే నీ జనానికి ప్రతినిధివి. నిన్ను ఎంతమందిలో? 100 మందిలో ఒక్కడిగా ప్రభు నేను చేస్తానన్నాడు. హల్లెలూయా. నీకు 100 మందిని ఇస్తానన్నాడు. 1000 మందికి నువ్వు ఏంటంట? మూలమవుతావంట. నువ్వు ఒంటరిని అనుకుంటా ఉన్నావేమో, నీవు 1000 మందిని నీ మీద దేవుడు పెట్టాడు. 1000 మందికి నిన్ను దేనికి పెట్టాడంట? ప్రతినిధిగా పెట్టాడు. ఆ 1000 మంది నీకు ఇప్పుడు కావాలి. ఆ 1000 మంది గురించి నువ్వు ప్రార్థించాలి. ఆ 1000 మంది ఎవరో? బహుశా నీ సంఘం అయిండొచ్చు, నీ గ్రామం అయిండొచ్చు, నీ బిడ్డలు అయిండొచ్చు, నీ కుటుంబం అయిండొచ్చు, నీ పొరుగు వాళ్ళు అయిండొచ్చు. అందుకే ప్రభువా, నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించు. నీ కష్టం వస్తే, నీ కాళ్ళు ములుగుచ్చుకుంటే ఎంబీబీఎస్ దగ్గరికి వెళ్తాం. నీ పక్కనే ఒంట్లో బాగాలేడు కోసం కనీసం ఆర్ఎంపీకి కూడా ఫోన్ చేయి కదా. అది నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే, నీకు ఆపదొస్తే నువ్వు ఎంత కంగారు పడిపోతున్నావో, నీ పక్క వారికి, నీ ప్రజలకు, నీ తోటి వారికి, నీ సంఘానికి, నీ సంఘంలో ఉన్నటువంటి సహోదరులకి, నీ గ్రామంలో ఉన్న వారికి కూడా సమస్య వస్తే అంతే కంగారు పడిపోవాలి. అదే ఎవరు చేశారు? ఎస్తేరు చేశారు. హల్లెలూయా. కాబట్టి నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించడం నేర్చుకో. నీ ప్రజల సమస్యల కోసం నువ్వు పోరాటం నేర్చుకో. నీ ప్రజల సమస్యల కొరకు నువ్వు ఏం చేయాలంటే దేవుని మీద ఆధారపడి చేయాలి. మరి ఎక్కడెక్కడో కాల్సమా? ఊరు పొలిమేరల్లోనూ, రోడ్ల మీద, రస్తా రూపులు, రైలు రూపులు కాదు. ఎక్కడికి రావాలంట? సమాజ మందిరానికి సమకూర్చు. చెప్పు దైవజనుడికి, అందరికీ చెప్పమ్మా, ఈ సమస్య మన ముందు ఉంది, మన ముందు దేవుడు ఉన్నాడు, మన ప్రక్కని సమస్య ఉంది, దీనికోసం ప్రార్థన చేద్దాం రండి. ఆల్రెడీ ప్రేస్ జరుగుతున్నాయి, అనేక మంది వస్తా ఉన్నారు, సమస్యల గురించి ప్రార్థిస్తా ఉన్నాం, విజయం పొందుకుంటున్నాం. ఇది మా సాక్ష్యం. అనేక మంది రాత్రంతా ప్రార్థన చేస్తాం, మా గురించి కాదు, సమస్యలో ఉన్న వారి గురించి. మేము తప్పనిసరిగా దినాలు ముగియక మునిపే ఆ ప్రార్థనలకు మేము ప్రతిఫలం పొందుకుంటున్నాం. ఇది మాకు దేవుడు ఇచ్చిన కృప. హల్లెలూయా. దీనులమైనటువంటి మేము
ఏమి చేతకానటువంటి మేము ఇక్కడికి నడిపించబడి ఇంతమందిగా మీ అందరితో కలిసి సంతోషిస్తున్నామంటే ఇది కేవలం దేవుని కృప. మనిషి అన్నటికీ గొప్పవాడు కాదు. హల్లెలూయా. దేవుడు అప్పుడే గొప్పవాడు. హల్లెలూయా. మనము చేయవలసింది ఏంటంటే విశ్వాసంగా, క్రైస్తవ బిడ్డలంగా, కడగబడిన వారంగా, రక్షణ పొందిన వారంగా మనము దేవుని చేతిలో సురక్షితంగా ఉన్నాము చాలే అనుకుంటే సరిపోదు. కానీ నశించిపోతున్న వారికి ఏమంటా ఉన్నాడు చివరిగా? పౌలు అంటా ఉన్నాడు, అగ్నిలో నుండి లాగినట్టు. హల్లెలూయా. చాలా మంది నీ కళ్ళు ఎదురకుండానే అగ్నిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. వారి గురించి ప్రార్థన చేయి. నీ భక్తి సరిపోదు. నీ భక్తి ఎప్పుడు పరిపూర్ణమవుతుందంటే, ఎప్పుడు నీ భక్తి పరిపూర్ణమవుతుందంటే అగ్నిలో ఉన్నవారి, సమస్యలో ఉన్న వారి గురించి ప్రార్థించు. ప్రార్థన నిన్ను దేవునికి దగ్గరగా చేస్తుంది. అదే ప్రార్థన నిన్ను అనేక మందికి ప్రతినిధిగా చేస్తుంది. చరిత్రలో నీ కొరకు కొన్ని సువర్ణాక్షరాలు రాయేసేలా చేస్తుంది. హల్లెలూయా. క్రైస్తవ జీవితం జీవిస్తున్నటువంటి మనకి అదే ఉండాలి. హల్లెలూయా. స్త్రీలైనటువంటి మీరు రోదన చేస్తూ దేవుని ప్రార్థించవలసిన వారైన అటు కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక.